హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. అది కూడా మనము ఒక 100 రూపాయలు దాచుకుంటూ మనం ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు, ఆ సేవ్ చేసుకున్న మనీతో మనం ఎంత గోల్డ్ కొనుక్కోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే మనము ప్రతి నెల ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు. మనము స్టార్టింగ్ 100 రూపాయల నుంచి తగ్గించుకుంటూ దాచుకోవాలండి డబ్బులు అనేవి. అంటే 10 రూపాయలు తగ్గించుకుంటూనే దాచుకుంటాము. అండ్ ప్రతి నెల ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి 1 ఇయర్కి 12 నెలలు ఉంటాయి కదండి. ఆ 12 నెలల్లో కూడాను 30 రోజులు నెలలు అయితే 4 నెలలు అయితే ఉంటాయి కదా. అంటే ఏప్రిల్ నెల 30 రోజులు ఉంటాయి, జూన్ నెల 30 రోజులు ఉంటాయి, సెప్టెంబర్ నెల 30 రోజులు ఉంటాయి, నవంబర్ నెల 30 రోజులు ఉంటాయి. ఈ 30 రోజులు ఉన్న ఈ 4 నెలల బట్టికే నేను చూపించే పద్ధతిలో డబ్బులు దాచుకుంటే మనము 1 గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అండి. ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం 1 గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. ఇన్ కేస్ మన గోల్డ్ రేట్ తగ్గింది అనుకోండి, ఒక 2 గ్రామ్స్ గోల్డ్ దాకైనా కొనుక్కోవచ్చు కదండి. ఒకవేళ పెరిగినా కానీ నేను చూపించే పద్ధతిలో కనుక డబ్బులు దాచుకుంటే ఎలా అయినా కానీ 1 గ్రామ్ గోల్డ్ అనేది కంపల్సరీగా కొనుక్కోవచ్చు అండి మీరు. అది ఎలానో ఈ పద్ధతి అనేది ఎలా దాచుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. ఫస్ట్ అయితే మనం 5 రోజులాగైతే డివైడ్ చేసుకోవాలి. ఒక నెలకి రాసి చూపిస్తున్నాను నేను మీకు. ఇదే పద్ధతిలో 4 నెలలు కూడా దాచుకోవాలి. అంటే మనం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు మనం డబ్బులు ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ నుంచి డబ్బులు దాచుకోవటం బిగిన్ చేయాలి. అంటే నెక్స్ట్ మంత్ నుంచి చక్కగా మీరు డబ్బులు దాచుకోవటం బిగిన్ చేయొచ్చు అండి. ఇది ఇప్పుడు మార్చి నెల కదా, ఏప్రిల్ నెల నుంచి చక్కగా మీరు డబ్బులు దాచుకోవటం బిగిన్ చేయొచ్చు ఇదే పద్ధతిలో. అండ్ 5 రోజులకు డివైడ్ చేసుకోవాలని చెప్పాను కదండి. ఫస్ట్ 5 రోజులు కూడాను 100 రూపాయల చొప్పున దాచుకోవాలి. తర్వాత 5 రోజులు కూడాను ఆ 100 రూపాయలకి ఒక 10 రూపాయలు తగ్గించి 90 రూపాయల చొప్పున దాచుకోవాలి. అంటే మనము ఒక 5వ తారీఖు బట్టికి 100 రూపాయలు దాచుకోవాలి. ఫస్ట్ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు రోజు 100 రూపాయల చొప్పున దాచుకోవాలి. తర్వాత 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఆ 10 రూపాయలు తగ్గించుకొని 90 రూపాయలు దాచుకోవాలి. మనం అంతకుముందు 100 రూపాయలు దాచుకుంటాం కదా, ఒక 10 రూపాయలు తగ్గించి 90 రూపాయలకి అయితే దాచుకోవాలి 5 రోజులు కూడా. తర్వాత 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనం అంతకుముందు 90 రూపాయలు దాచుకున్నాం కదా, అంతకుముందు 5 రోజుల్లో 90 రూపాయలు దాచుకున్నాం కదా, ఆ 90 రూపాయలకి ఒక 10 రూపాయలు తగ్గించుకొని 80 రూపాయలు దాచుకోవాలి. తర్వాత 16 నుంచి 20వ తారీఖు వరకు మనము రోజుకి 70 రూపాయలు చొప్పున దాచుకోవాలి. అంటే మనము అంతకుముందు 5 రోజుల్లో 80 రూపాయలు చొప్పున దాచుకున్నాం కదా, ఆ 80 రూపాయలకి ఒక 10 రూపాయలు తగ్గించుకొని దాచుకోవాలి ఈ తర్వాత 5 రోజులు కూడాను. ఆ తర్వాత 5 రోజులు అంటే 21 నుంచి 25వ తారీఖు వరకు మనము రోజుకి 60 రూపాయలు చొప్పున దాచుకోవాలి. అంటే అంతకుముందు దాచుకున్న 5 రోజుల్లో నుంచి ఒక 10 రూపాయలు తగ్గించుకొని 60 రూపాయలు చొప్పున దాచుకోవాలి. తర్వాత 26 నుంచి 30వ తారీఖు వరకు మనము 50 రూపాయలు చొప్పున దాచుకోవాలి 5 రోజులు కూడా. అంతకుముందు 5 రోజులు మనం 60 రూపాయలు దాచుకుంటాం కదా, 60 రూపాయలకు ఒక 10 రూపాయలు తగ్గించుకొని ఇలా 50 రూపాయలకి అయితే దాచుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము మొత్తం టోటల్ అయితే కౌంట్ చేసి చూపిస్తాను. ఇలా మీరు 5 రోజులు బట్టికైనా దాచుకొని మనకు కావాల్సిన చిన్న చిన్న వస్తువులు అయితే కొనుక్కోవచ్చండి. ఇలా 5 రోజులు వరుసనే మనము 100 రూపాయల చొప్పున 5 రోజులు దాచుకుంటే 500 రూపాయలు దాచుకుంటాము. అలానే మనం 90 రూపాయల చొప్పున 5 రోజులు దాచుకుంటే 450 రూపాయలు దాచుకుంటాము. అలానే మనం 80 రూపాయల చొప్పున 5 రోజులు దాచుకుంటే 400 రూపాయలు దాచుకుంటాము. తర్వాత మనము అలానే 5 రోజులు కూడా 70 రూపాయల చొప్పున దాచుకుంటే 350 రూపాయలు దాచుకుంటాము. తర్వాత మనం 60 రూపాయల చొప్పున దాచుకుంటే రోజు కూడాను 5 రోజులు 60 రూపాయలు దాచుకుంటే 300 రూపాయలు సేవ్ చేసుకుంటాము. అలానే మనము రోజుకి 50 రూపాయల చొప్పున దాచుకుంటే 5 రోజులు దాచుకుంటే 250 రూపాయలు సేవ్ చేసుకుంటాము. చక్కగా ఇలా 5 రోజులైనా కానీ డబ్బులు దాచుకొని మనకు కావాల్సిన చిన్న చిన్న వస్తువులైనా కానీ కొనుక్కోవచ్చండి. చక్కగా ఇంట్లోనే మనం చేసే ఖర్చుల్లోనే ఇలా డబ్బులు అనేటివి కొంచెం కొంచెం తీసుకొని బాక్స్ అయితే వేసేసుకోండి. ఇదే పద్ధతిలో నేను చూపించే పద్ధతిలో మీరు కూడాను ఒక నెల రోజులు అంటే ఒక 30 రోజులు దాచుకుంటే 2250 రూపాయలు అయితే మనం సేవ్ చేసుకోవచ్చు అండి. ఒక నెలకి మనము 2250 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. మనం దాచుకునేది తక్కువ అమౌంటే. అంటే మనము ఇలా 50 రూపాయల నుంచి అయినా బిగిన్ చేసుకొని 10 రూపాయలైనా పెంచుకోవచ్చు మీరు. లేదు మనం స్టార్టింగే 100 రూపాయలు దాచుకొని 10 రూపాయలు తగ్గించుకుంటూ అయినా కానీ సేవ్ చేసుకోవచ్చు. ఎలా సేవ్ చేసుకున్నా కానీ మనం నెలకి 30 రోజులకి 2250 రూపాయలే సేవ్ చేసుకుంటామండి. అంటే మనము 50 రూపాయలు ఫస్ట్ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు 50 రూపాయలు చొప్పున దాచుకొని తర్వాత 10 రూపాయలు అలానే పెంచుకోవచ్చు. లేదు అనుకుంటే ఫస్ట్ 5 రోజులు 100 రూపాయలు దాచుకొని తర్వాత 5 రోజుల నుంచి మనం 10 రూపాయలు తగ్గించుకొని అయినా సేవ్ చేసుకోవచ్చు అండి. ఎలా సేవ్ చేసుకున్నా 2250 రూపాయలు సేవ్ చేసుకుంటాము ఒక నెలకి. ఇదే పద్ధతిలో మనము 2 నెలలు దాచుకున్నాం అనుకోండి, అంటే ఏప్రిల్ నెల ప్లస్ జూన్ నెల ఈ 2 నెలలు దాచుకున్నాం అనుకోండి, ఒక నెలకు మనం 2250 రూపాయలు దాచుకుంటాం కదా, అలానే ఇంకో నెలకు కూడా 2250 రూపాయలు దాచుకుంటాం. మొత్తం కలిపి 4500 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. ఇదే పద్ధతిలో మనం 3 నెలలు దాచుకున్నాం అనుకోండి, అంటే మనం ఏప్రిల్ నెల, జూన్ నెల, సెప్టెంబర్ నెల ఈ 3 నెలలు కూడా దాచుకున్నాం అనుకోండి, ఇదే పద్ధతిలో మనము 6750 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. అంటే మనం ఒక నెలకి 2250 రూపాయలు సేవ్ చేసుకున్నాం కాబట్టి, అలానే 3 నెలలు దాచుకుంటాం కాబట్టి 6750 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము.
ఇదే పద్ధతిలో మనం 4 నెలలు దాచుకున్నాం అనుకోండి, అంటే మనము ఏప్రిల్ నెల, జూన్ నెల, సెప్టెంబర్ నెల, నవంబర్ నెల ఈ 4 నెలల్లో కూడా ఇదే పద్ధతిలో దాచుకుంటే 4 నెలల్లో కూడా మనం ఒక్కొక్క నెలకి 2250 రూపాయలు సేవ్ చేసుకుంటాం. కాబట్టి మొత్తం ఈ 4 నెలలు కలిపి 9000 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. అంటే ఇప్పుడు మనము ఈ ఏప్రిల్ నెలలో మనకు 30 రోజులు ఉంటాయి అని చెప్పాను కదా. ఈ ఏప్రిల్ నెలలో 2250 రూపాయలు, అండ్ జూన్ నెలలో 2250 రూపాయలు, సెప్టెంబర్ నెలలో 2250 రూపాయలు, నవంబర్ నెలలో 2250 రూపాయలు, ఇలా ప్రతి నెల కూడాను ఇలా 2250 రూపాయలు దాచుకుంటే మనం 9000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఈ దాచుకునే 9000 రూపాయలతో మనం ఎన్ని గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవచ్చు అనేది కూడా చెప్తానండి ఈ వీడియోలోని. ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారము గోల్డ్ అనేది మనకి ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది కదండి రోజు రోజుకి కూడాను. ఇలా డబ్బులు దాచుకొని మనము అలా 1 ఇయర్కి గోల్డ్ రేట్ అనేది మనకు పెరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మీరు ఏదైనా గోల్డ్ కొనుక్కున్నారనుకోండి, అది ఈ ఇయర్ మీరు కంపేర్ చేసుకొని చూసుకుంటే మీకే అర్థమవుతుంది మనం ఎంత గోల్డ్ అనేది సేవ్ చేసుకున్నాం అనేది డబ్బుల రూపంలో. అంటే అంతకుముందు ఇప్పుడు గోల్డ్ ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి మనము, అప్పుడు మనకు ఒక 5000కు 6000కు వచ్చింది అనుకోండి, ఇప్పుడు అదే గోల్డ్ మనకి 10,000కు వస్తుంది. అంటే మనము ఒక 5000 ఎక్స్ట్రానే మన దగ్గర సేవింగ్స్ చేసుకున్నట్టు కదా. అలా గోల్డ్ మీద సేవింగ్ చేసుకుంటే మన డబ్బులు అనేది రెట్టింపు అవుతాయండి. గోల్డ్ మీద కానీ స్థలాల మీద కానీ మనం సేవ్ చేసుకుంటే డబ్బులు రెట్టింపు అవుతాయి. అలా అని చెప్పి ఇంట్లో ఉంచుకుంటే మన డబ్బులేమి రెట్టింపు ఏమి అవ్వండి. ఇంట్లో ఇలా దాచుకొని ఏటికన్నా ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్ అండి. అంటే గోల్డ్కి సంబంధించినవి కానీ అలాంటివి ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్. మనం ఈ చిన్న చిన్న మనీ సేవింగ్ ఐడియాస్తో ల్యాండ్స్, స్థలాలు అలాంటివి ఏం కొనలేం కదా, పొలాలు అవి. ఇలా గోల్డ్ మీద మనం చేసేవి గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేసుకోగలమండి. అలా గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేసుకోండి మీరు కూడాను అని చెప్పి చెప్తున్నానండి నేను ప్రతి వీడియోలో కూడాను. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి, చూడండి వీడియోస్ అన్నీ కూడా. ఇంకా తక్కువ అమౌంట్ దాచుకునేవి ఉన్నాయి, అండ్ ఎక్కువ అమౌంట్ దాచుకునేవి కూడా ఉన్నాయి. ఇంక ఇప్పుడు మనం ఇదే పద్ధతిలో 4 నెలలు దాచుకుంటే 9000 రూపాయలు సేవ్ చేసుకుంటామని చెప్పాను కదండి. ఈ 9000 రూపాయల్లో కూడాను ఒక గోల్డ్ కాయిన్ వచ్చేసి మనకి ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారము ఈ మార్చి నెలలో మనకి ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారము 8815 రూపాయలు అయితే అవుతుందండి ఒక గోల్డ్ కాయిన్ వచ్చేసి. మామూలు గోల్డ్ అయితేను ఒక గ్రామ్ వచ్చేసి 8160 అలా అయితే ఉందండి. అలా 8310 రూపాయలు, 8160 రూపాయలు అలా పెరుగుతూ తగ్గుతూ ఉంది కదండి. అలా మనకి గోల్డ్ కాయిన్ కొనాలంటే ఒక 500 ఎక్స్ట్రా అయితే మనము పెట్టి కొనాలండి. అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి మనకి 830 రూపాయలు అలా ఉందనుకోండి, అంటే 8830 రూపాయలు అలా ఉందనుకోండి, మనం దానికి ఒక 500 ఎక్స్ట్రా అయితే పే చేయాలి. ఎందుకంటే మనకి మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ ఉంటాయి కదా. ఈ మేకింగ్ ఛార్జెస్ కూడా తక్కువ అయితే ఉంటాయండి గోల్డ్ కాయిన్కి. అండ్ జిఎస్టీ కూడాను కంపల్సరీగా 4% అయితే ఉంటుందండి, 3% లేదా 4% ఉంటుంది. అదే మనము ఇలా 1 ఇయర్ పాటు దాచుకుంటే 9000 రూపాయలు దాచుకుంటాం కదా ఈ 4 నెలల్లో కూడాను. ఇదే పద్ధతిలో మనం 2 ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోండి, అంటే మనం 30 రోజుల నెలలు ఈ 2 ఇయర్స్లో ఎన్ని సార్లు వస్తాయో చూసుకోవాలి. అంటే 8 సార్లు అయితే వస్తాయండి. అంటే ఒక 4 సార్లేమో ఒక 4 నెలలేమో ఫస్ట్ ఉంటాయి కదా, మళ్ళీ తర్వాత ఇయర్ కూడాను ఏప్రిల్ నెల, జూన్ నెల, తర్వాత సెప్టెంబర్ నెల, తర్వాత నవంబర్ నెల ఈ 4 నెలల్లో కూడాను మనము తర్వాత సంవత్సరం కూడా ఇదే పద్ధతిలో కనుక డబ్బులు దాచుకుంటే 2 సంవత్సరాలకి కలిపి మనకి 18,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఇలా 1 ఇయర్కి దాచుకొని 1 ఇయర్కి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక గోల్డ్ కాయిన్ తీసేసుకొని దాచిపెట్టుకోండి. తర్వాత ఇయర్ కూడా ఇంకో గోల్డ్ కాయిన్ అలా తీసుకొని దాచిపెట్టుకోండి. ఒక్కొక్కసారి మనకి గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది కదండి, అప్పుడు మనము ఈ గోల్డ్ కాయిన్స్ అన్నీ కూడా దాచిపెట్టుకున్న గోల్డ్ కాయిన్స్ అన్నీ కూడాను కరిగిచ్చేసేసుకొని డబ్బులైనా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం గోల్డ్ అయినా తీసుకోవచ్చు అండి. ఇంకా ఇదే పద్ధతిలో మనము 1 ఇయర్ పాటు దాచుకుంటే అంటే 4 నెలలు, 1 ఇయర్కి 4 నెలలు అంటే నెల మార్చి నెల. అప్పుడు మనము జనవరి నెలలో ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు, ఫిబ్రవరి నెలలో కూడా దాచుకోవాల్సిన అవసరం లేదు, మార్చిలో కూడా ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు, ఏప్రిల్ నెలలో దాచుకుంటాము, తర్వాత మే నెలలో అవసరం లేదు, జూన్ నెలలో దాచుకుంటాం, తర్వాత జూలై నెల, ఆగస్ట్ నెల ఈ 2 నెలలు దాచుకోకుండా సెప్టెంబర్ నెలలో దాచుకుంటాము, తర్వాత అక్టోబర్ నెల దాచుకోకుండా నవంబర్ నెలలో దాచుకుంటాము, ఇంకా డిసెంబర్ నెలలో ఏం దాచుకోము. ఇలా దాచుకుని చూడండి మీరు కూడా ఈ 4 నెలలకి నేను చూపించే పద్ధతిలో దాచుకుంటే 9,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అలానే మనం 2 ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోండి 18,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా మనం డబ్బులు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే మనము 2 ఇయర్స్ కంటేను మనము 2 ఇయర్స్ పాటు ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు. నెల మార్చి నెల అంటే 8 నెలలు దాచుకుంటే సరిపోతుంది 2 ఇయర్స్కి కలిపి. అదే మనం 3 ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోండి, ఆ 3 ఇయర్స్ కూడా 30 రోజుల నెలలోనే దాచుకోవాలి. 30 రోజుల నెలలోనే 3 ఇయర్స్ పాటు దాచుకుంటే 27,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే 30 రోజుల నెలలో 4 ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోండి, అంటే 4 ఇయర్స్కి మనకి 30 రోజుల నెలలు ఎన్ని నెలలు ఉంటాయి అంటేను మనకి మొత్తం 30 రోజుల నెలలు 4 ఇయర్స్కి
16 నెలలు అయితే ఉంటాయండి. ఈ 16 నెలల్లో కూడా ఇదే పద్ధతిలో దాచుకుంటే 36,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే పద్ధతిలో మనం 5 ఇయర్స్ దాకా దాచుకుంటే, అంటే 5 ఇయర్స్ అంటే మనకి 30 రోజులు నెలలు, 5 ఇయర్స్కి ఎన్ని నెలలు ఉంటాయి అంటే 20 నెలలు అయితే ఉంటాయండి. ఈ 20 నెలల్లో కూడా ఇదే పద్ధతిలో కనుక డబ్బులు దాచుకుంటే 45,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే మనము 4 నెలలు సేవ్ చేసుకుంటే 9,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఇదే పద్ధతిలో. అలానే 8 నెలలు సేవ్ చేసుకుంటే ఇదే పద్ధతిలో మనము 18,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అలానే మనం ఇదే పద్ధతిలో మనము ఒక 12 నెలలు సేవ్ చేసుకుంటే 27,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఇదే పద్ధతిలో మనము 16 నెలలు సేవ్ చేసుకుంటే, అంటే 4 ఇయర్స్కి 16 నెలలు కదా, ఈ 16 నెలలు సేవ్ చేసుకుంటే 36,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఇదే పద్ధతిలో మనము ఒక 20 నెలలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే 20 నెలలు అంటే మనం 5 ఇయర్స్కి మనకి 20 నెలలు అయితే ఉంటాయి, 30 రోజుల నెలలు. ఈ 20 నెలల్లో కూడా ఇదే పద్ధతిలో కనుక సేవ్ చేసుకునే డబ్బులు 45,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. చక్కగా ఇలా సేవ్ చేసుకొని చూడండి. అంటే మనం ప్రతి నెల ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు. అలానే మనం ఎక్కువ అమౌంట్ ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు. 50 రూపాయలతో బిగించేసి 10 రూపాయలు పెంచుకొని దాచుకోవచ్చు. లేదనుకుంటే 100 రూపాయలతో బిగించేసి 10 రూపాయలు తగ్గించుకుంటూ దాచుకోవచ్చు అండి. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మధ్యతరగతి ఆడవాళ్ళకి ఇలా మనీ సేవ్ చేసుకొని బంగారం అనేది కొనగలమండి, లేకపోతే కొనలేము. ముందు రోజుల్లో బంగారం ఇంకా పెరిగిపోతుంది అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడైతే ఇలా మనం డబ్బులు సేవ్ చేసుకొని గోల్డ్ కొనుక్కోవటం బెస్ట్. చక్కగా ఇలా ఎంతో కొంత 100 రూపాయలనే కాదులేండి, ఇంకా తక్కువ అమౌంట్ అయినా సేవ్ చేసుకోవచ్చు. మనము నెలకి ఎంతో కొంత సేవ్ చేసుకొని ఆ నెల డబ్బులు పెట్టి మనము ఇలా గోల్డ్ కాకపోయినా కానీ మనము ఈ స్కీమ్స్ ఉంటాయి కదా, గోల్డ్ స్కీమ్స్ కానీ అలాంటి స్కీమ్స్ అయినా కట్టుకోవచ్చు అండి. గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి. అంటే మనం డబ్బులు ఎలా దాచుకోవాలి అండ్ ఆ దాచుకున్న డబ్బుల్ని ఎలా మనము రెట్టింపు చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయండి. చూడండి వీడియోస్ అన్నీ కూడాను. ఫస్ట్ టైం మనకు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మన ఛానల్లో గోల్డ్ స్కీమ్ గురించి వీడియో అయితే ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూడండి. అండ్ హస్బెండ్స్ డబ్బులు అయిపోయినా కానీ మనం డబ్బులు ఎలా దాచుకోవాలనేది కూడా వీడియో అయితే చేశానండి. అండ్ ఉపాధి గురించి మనం డబ్బులు ఇంట్లో ఉంటూనే ఎలా సంపాదించుకోవాలనే వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ ఇలా గోల్డ్ కాయిన్ కొంటే బెస్టా లేదనుకుంటే గోల్డ్ జ్యువెలరీ కొంటే బెస్టా అనే వీడియోస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూడండి. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ చూడటం రాదు అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే ఉన్నాయండి, చూడండి. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.